హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మొన్నటి వీడియోలో చెప్పాను కదండి, అమ్మ వాళ్ళు ఊరు నుంచి వచ్చేస్తారు ఒక 3 డేస్లో అని చెప్పేసి. ఈరోజు వచ్చేస్తున్నారనమాట. 2 డేస్కే వచ్చేసేసారు అమ్మ వాళ్ళు. అయితే ఇంటి దగ్గర పని చేసేసుకొని వస్తున్నారు. ఇంకా వీడియో కంటిన్యూ చేసే ముందు ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, గంట సింబల్ కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళు వచ్చేసారు. ఆ వచ్చేలోపు అలసిపోయారని చెప్పేసి ఇంకా నేనే ఏం షూట్ చేయలేదు. నానైతే పడుకున్నాడు, అమ్మాయి కొంచెం సేపు పడుకొని లేచి అలా కూర్చుందనమాట. వాళ్ళు వచ్చేలోపు 5 అయిందండి. మార్నింగ్ 12:30కి అలా బయలుదేరారంట ఇంటి దగ్గర. ఇంకా బాగా అలసిపోయారు, ఎండకి జర్నీ చేశారు కదా, అలసిపోయారు అనమాట. ఇంకా నేనైతే వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, కొంచెం సేపు పడుకుని చెప్పేసి అన్నాను. అమ్మ అయితే కొంచెం సేపే పడుకొని మా చిన్నోడు ఊరికే పోయి మా అమ్మని లేపేలోపు ఇంకా మా అమ్మ లేచింది. ఇక మా నాన్న అయితే అలానే కొంచెంసేపు పడుకున్నాడు అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారండి కొన్ని రోజులు, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వరకు అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉన్నారనమాట. ఇద్దరు కూడా నల్లగా అయిపోయారు అండ్ బక్కగా అయిపోయారు మా అమ్మ వాళ్ళిద్దరు కూడా. అమ్మ నాన్న కూడా మా ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం పర్లేదు, అమ్మ అయితే నల్లగా అయిపోయింది. ఇంకా నాన్న అయితే ఇంకా చెప్పలేము, అసలు బక్కగా అయిపోయిండు, నల్లగా అయిపోయిండు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వాటర్ అంత మంచిగా ఉండవు. ఇంకా కొన్ని రోజులే కదా అని వెళ్ళేసేలోపు చూడండి ఎలా అయిపోయారో. ఆల్మోస్ట్ మా దగ్గరికి రాక కూడా చాలా రోజులు అయిపోయింది అనమాట. అక్క ఒక్కతే ఊర్లో ఉంటుంది, దగ్గరలో ఉంటుంది అనమాట. అక్క మా ఊరికి దగ్గరలో ఉంటుంది. ఇంకా అక్క దగ్గరికే వెళ్తుంటారు. నేను చెల్లె ఏడనే ఉన్నాము, ఎప్పుడు సిటీలోనే ఉంటున్నాం అనమాట. ఇంకా మా కోసం అని చెప్పేసి వస్తాం అంటున్నారు కానీ అస్సలు రావడం లేదు. అండ్ మేమే అసలు ఆడొద్దు, ఏమొద్దు, మీరు వచ్చేయండి అని చెప్పేసి అక్క 2-3 సార్లు చెప్పింది అనమాట. బక్కగా అయిపోయారు, నల్లగా అయిపోయారు అని చెప్పేసి. ఇంకా అక్కడ ఏమొద్దు, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వచ్చేయండి, సిటీలో ఏదో ఒకటి చూసుకుందరు కానీ పని అని చెప్పి రండి అంటే వచ్చారనమాట. ఎప్పటి నుంచో రమ్మంటున్నాము మేమే, కానీ మామయ్య వాళ్ళు మొక్కజొన్న తోట వేసారంట. అవి ఇరిసినాక వస్తాంలే అని చెప్పేసి ఇన్ని రోజులు అక్కడే ఉన్నారు. అక్కడ ఉండడం వల్ల మా నాన్న అయితే చాలా బక్కగా అయిపోయిండు, అమ్మ కూడా అసలు నల్లగా అయిపోయింది అనమాట. ఇంకా ఏంటంటే మాకైతే పొలం ఉంది కానీ బట్ ఏంటంటే అప్పుడు బావి నీళ్ళు, ఇప్పుడు ఆ బావి లేదనమాట. ఇంకా కాలువ నీళ్ళు కూడా రావడం లేదు. ఇంకా పొలం అయితే పడగబడిపోయింది. ఇంకా వాళ్ళు అక్కడ ఏం పని చేసుకోలేక మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే పోయారు. ఇంక ఇక్కడికైతే రమ్మన్నాము, ఏదో ఒక పని ఏదో ఒకటి చూడొచ్చులే అని చెప్పేసి అయితే వాళ్ళని అయితే ఇక్కడికి రమ్మని చెప్పేసామన్నమాట. ఇంకా చెట్టుకు 2 బొప్పడికాయలు ఉంటే అవి కోస్తున్నానండి. ఒకటి చిన్నగా డ్యామేజ్ అయ్యింది. నేనేంటంటే బొప్పడి చెట్టుకి క్లాత్ కట్టాను. అవేంటంటే చుట్టుపక్కల వాళ్ళు అసలు ఉంచడం లేదు, కోసుకొని పోతున్నారు. అందువల్ల క్లాత్ కట్టాను అనమాట. ఏంటి క్లాత్ ఉంది అని అనుకోవద్దు. దానికి ఒక కాయ చిన్నగా డ్యామేజ్ అయ్యింది, ఒక కాయ అయితే బాగానే ఉంది. ఇంకా అవి అయితే ఒక కాయ పండింది అయితే కడిగి నీట్గా టీవీ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తిన్నామన్నమాట. చూడండి పప్పడికాయలు ఎలా ఉన్నాయో. నేను ఇలా క్లాత్ కట్టాను, కట్టబట్టే మిగిలాయండి, లేకుంటే ఎవరు కోసుకుపోతారో కూడా తెలియదు. అడగకుండా పెట్టకుండా కోసుకొని పోతున్నారనమాట. అండ్ కోతులు కూడా అప్పుడప్పుడు ఇటు వస్తున్నాయండి. చెట్లకు కాయలు చూస్తే అవి బతకనీయలేదని చెప్పేసి అలా క్లాత్ అయితే కట్టేశాను. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో మళ్ళీ